డేట్స్ చూద్దాం. ప్రధాని మోడీ సమక్షంలో విశాఖలో జరిగిన యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా డేను విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. 26 కిలోమీటర్ల పరిధిలో 3 లక్షల మందికి పైగా యోగాసనాలు వేశారు. దీంతో యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఒకేసారి 3 లక్షల మంది ప్రజలు గతంలో ఎక్కడా యోగాసనాలు వేయలేదు. ఇంతకు ముందు సూరత్ లో 1,50,000 మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును విశాఖ యోగాంధ్ర అధిగమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు వార్షికోత్సవ సభ జరగనుంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనుంది ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతాల్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12నే కూటమి మొదటి వార్షికోత్సవం జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా పడింది. ఇక సుపరిపాలన సభలో మొదటి ఏడాది ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. అటు మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు హిప్నటైజ్ చేశారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వం చెప్పేదానికి తలాడించే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో ఆయన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనివల్ల 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలన్న ఆయన భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అని సెటైర్ వేశారు. లక్షల మందికి పెన్షన్ బంద్ పెట్టారని, అన్ని పథకాల్లో కోత విధించారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, పటాన్చెరు నియోజకవర్గంలో 2 లక్షల మంది రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేశారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కి కారణం కేసీఆర్, కేటీఆర్ అన్నారు బండి సంజయ్. వాళ్లనెందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆయన ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మామూలు ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడేవాళ్లమన్న ఆయన ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అనుకోని కాపాడే ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. క్వారీ యజమాని బెదిరించిన కేసులో రిమాండ్కు కోర్టు నిరాకరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఈ వ్యవహారంలో హైడ్రామా నడిచింది. వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తర్వాత కౌశిక్ రెడ్డికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. తిరిగి కోర్టుకు కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక కోర్టులో కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ అతని తరపు న్యాయవాది వాదించారు. సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రప్పారప్ప రాజకీయం ఇప్పుడు వైరస్ లా మారింది. ఏపీ నుంచి తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ 2028లో రప్పారప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఆ పార్టీ కార్యకర్తలు. 3.0 లోడింగ్ 2028 అంటూ ప్లకార్డులు చూపించారు. జిన్నారలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో ఈ ప్లకార్డులు కనిపించాయి. రప్పారప్ప 3.0 ప్లకార్డులతో హల్చల్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు నిలిపివేసిన రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. జనగామ జిల్లా దేవరుపల మండలం అప్పిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఎవరేమనుకున్నా సరే కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను తీసుకొచ్చిందని అన్నారు. పేదవారు ఎవరైనా ఉంటే చివరి విడతలో చూద్దామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ దశ 2B ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు DPRలను సమర్పించారు. వారం క్రితం రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులిచ్చింది తెలంగాణ సర్కార్. మెట్రో రెండో దశలో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్ల రూపాయలతో నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టబోతున్నారు. తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై కొత్త నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 నెంబర్ అందుబాటులో ఉంటుంది. పోలీసులకు ఫోన్ చేయాలన్నా, రోడ్డు ప్రమాదమైనా, అగ్ని ప్రమాదం జరిగినా, మెడికల్, విమెన్, చిల్డ్రన్ ఎవరికైనా అత్యవసర సేవలైనా 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది. 112 డయల్ చేయగానే GPS ద్వారా ట్రాక్ చేసి నేరుగా సహాయం అందించనున్నారు. హైదరాబాద్ లో భారీ మోసం బయటపడింది. మాదాపూర్లో బైబ్యాక్ పేరుతో 500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది ఏవీ ఇన్ఫ్రా అనే సంస్థ. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి రెట్టింపు డబ్బు చెల్లిస్తామన్న సంస్థ చైర్మన్ విజయ్ మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో జనం జాయిన్ అయ్యారు. తమ దగ్గర 18 నెలలకు డబ్బు డిపాజిట్ చేయాలని, గడువు ముగిశాక 50% అదనంగా ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశాడు విజయ్. తీరా గడువు ముగిశాక డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీసేసరికి డబ్బుకు బదులు భూమి రిజిస్టర్ చేసిస్తానని నమ్మించాడు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట లాంటి చోట్ల వెంచర్లు కొన్నానని అవి ఇస్తానన్నాడు విజయ్. కొందరికేమో చెక్కులు ఇచ్చాడు, కానీ అవి బౌన్స్ అయ్యాయి. దాదాపు 500 మంది ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 కోట్ల రూపాయల దాకా సొమ్ము సమీకరించాడు. ఇప్పుడు విజయ్ చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి ముఠా గుట్టురట్టయింది. గంజాయి విక్రయిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ శ్రీరామ్ రెడ్డి. మోహన్ కృష్ణ, నరేంద్ర, వెంకట సుబ్బయ్య అనే 4 చిన్న ప్యాకెట్లలో గంజాయి నింపి 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీరికి మండపేటకు చెందిన ఉదయ్ భాస్కర్, ఒడిశాకు చెందిన రంజిత్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగలు చెలరేగిపోతున్నారు. ఇండియన్ బ్యాంక్ దగ్గర మాటు వేసి రైతు నుంచి డబ్బు దోచుకున్నారు. బ్యాంకులో బంగారు తనఖా పెట్టి 2 లక్షలు నగదు తీసుకున్న రవికుమార్ రెడ్డి ఆ డబ్బును బైక్లో పెట్టాడు. పార్కులో అడ్డుగా ఉన్న బైక్లను తొలగిస్తూ ఉండగా రైతు ద్విచక్ర వాహనం నుంచి డబ్బు నొక్కేశాడు చోర్. సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా తెలుగు రాష్ట్రాల్లో వాన జాడ కనిపించడం లేదు. ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురవాల్సి ఉండగా వానల ఊసే లేకుండా పోయింది. రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు వాన కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు మే నెల చివరిలోనే తాకాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించేసింది. కానీ కొన్ని రోజులుగా మేఘాలు ఊరిస్తున్నాయి తప్ప చినుకు రాల్చడం లేదు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వానలు ఎప్పుడు పడతాయో, సాగు పనులు ఎప్పుడు ప్రారంభం చేయాలన్న సందిగ్ధంలో రైతులున్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని ఫైర్ అయ్యారు. గడిచిన 11 ఏళ్లలో చూసింది న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా ఇంకా మిగిలే ఉందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కార్యకర్తలు ఏం చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇటీవలి కాలంలో రోడ్ల పనుల కంటే వ్యవసాయం, ఇతర సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
విదర్భలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు కృషి చేయాలన్నదే తన కోరిక అన్నారు గడ్కరీ. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన డేటా 45 రోజుల్లో డిలీట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు ఆధారాలు ఏడాది వరకు ఉండేవన్నారు రాహుల్. పరిణామాలు చూస్తూ ఉంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే అనిపిస్తోందని అన్నారు. ఇలాంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు రాహుల్. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇటీవలే ఆరోపించిన రాహుల్ ఇప్పుడు ఏకంగా ఈసీపైనే విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు బహిర్గతం చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. అలా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ చర్య ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై భారత్ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుపట్టారు. ఈ మేరకు లేఖ రాసిన ఆమె కేంద్ర ప్రభుత్వ మౌనం దౌత్య వైఫల్యంలా కనిపిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి భారతదేశ నైతిక వ్యూహాత్మక సాంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా ఉందని అన్నారామె. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణించారు. ఈ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘర్షణలు అస్థిరతను మరింత తీవ్రతరం చేయడంతో పాటు మరిన్ని సంఘర్షణలకు బీజాలు వేస్తాయన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం మళ్లీ ఇరాన్లో పునరావృతం అవ్వకుండా మరింత ఆలస్యం కాకముందే భారత్ కల్పించుకోవాలని కోరారు. ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్తో సహా కీలక సమయాల్లో ఇరాన్ మద్దతు ఉందన్నారు సోనియా. బీహార్లో మహిళలకు సామాజిక పెన్షన్ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 400 రూపాయలుగా ఉన్న పెన్షన్ ఇప్పుడు 1100కు పెంచారు. పెరిగిన పెన్షన్ జూలై నెల నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. బీహార్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ సీఎం నితీష్ కుమార్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్లో తన ప్రచారాల కోసం ప్రధాని ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీహార్లో ప్రధాని మోడీ దాదాపు 200 బహిరంగ సమావేశాలు నిర్వహించారన్నారు. ఒక్కో సమావేశానికి సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చయిందని అన్నారు. మరోవైపు సీఎం నితీష్ కుమార్ పరిస్థితి బీజేపీకి వరంగా మారిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ టికెట్లు ఎవరికివ్వాలో కూడా కేంద్ర మంత్రి అమిత్ షాయే నిర్ణయిస్తారంటూ ఎద్దేవా చేశారు. బీహార్ బద్లావ్ యాత్ర నిర్వహిస్తున్న జన్ సూరజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వృద్ధులకు పెన్షన్ స్వల్పంగా పెంచి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. జన్ సూరజ్ నిరంతర ఒత్తిడితోనే వృద్ధాప్య పెన్షన్ను 400 నుంచి 1100కు పెంచారన్నారు. అయితే జన్ సూరజ్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ 2000కు పెంచుతామని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. కర్ణాటక సర్కార్ ఫేక్ వార్తలకు చెక్ పెట్టబోతోంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ ఎవరైనా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తే వాళ్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించనుంది. దీనిపై కర్ణాటక సర్కార్ ముసాయిదాను తయారు చేసింది. కేరళ త్రిశూర్లో బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ వద్ద నిల్చున్న 3 మహిళలపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కి తరలించారు. మరోవైపు బస్సు డ్రైవర్ భయంతో పారిపోయాడు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హర్యానా ఫరీదాబాద్లో మహిళ అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. తను సింగ్ అనే వివాహితను మామే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువతి అదృశ్యమైన 2 నెలల తర్వాత ఆమె మృతదేహాన్ని తన ఇంటి ముందే పోలీసులు వెలికితీశారు. యూపీ షికోహాబాద్ కు చెందిన తను సింగ్ ను ఫరీదాబాద్ కు చెందిన అరుణ్ సింగ్ 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
పోలీసుల విచారణలో మామ భూప్ సింగ్ నేరాన్ని అంగీకరించాడు. ఏప్రిల్ 22 రాత్రి తను సింగ్ ను గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంటి ముందు 10 అడుగుల లోతైన గొయ్యిలో ఖననం చేశాడు. ఏప్రిల్ 25న తను సింగ్ కనిపించడం లేదని మామ భూప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుజరాత్ ఆరవల్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కూడా చెరువులను తలపించాయి. దాంతో స్థానికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.